అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో అంటాడు కదా, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరని దేవుని వాక్యం చెప్పబడింది. పేతురు దేవుని వాక్య సందేశం అందించగా అది నిష్ఫలం కాలేదండి, అది నిష్ఫలం కాలేదు. ఎంత అద్భుతంగా రాయబడిందంటే ఆ వాక్యము వారి జీవితంలో ఫలించింది అని చెప్పటానికి 3,000 మంది ఏం చెందారంట? బాప్తిస్మము పొందిరని దేవుని వాక్యం జ్ఞాపకం చేయాలి. రిజల్ట్ చూసారు ఎంత అద్భుతంగా ఉందో. ఈరోజు దేవుని వాక్యము విన్న తర్వాత మన హృదయాలు మార్చబడితే అది రిజల్ట్, అది రిజల్ట్, అది రిజల్ట్. ఈ దినము వాక్యము మనతో మాట్లాడాలి. ఈ దినము వాక్యము మన జీవితంలో చికిత్సాలని దేవుడు కోరుకుంటున్నాడు, చికిత్సపడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. మన జీవిత విధానంలో చికిత్సపడాలి అని అంటే పేతురు స్వార్థ ప్రకటన చేయించుండగా స్వార్థను అంగీకరించిన వారు వెంటనే బాప్తిస్మం పొందారంట. ఇంచుమించు 3,000 మంది అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవులారా, దేవుని వాక్యము వెదజల్లబడుతున్నప్పుడు, అవి ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, ఆ రిజల్ట్ అలా ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తాడు దేవుడు, ఎంత సంతోషిస్తాడు. దేవునికి సంతోషకరమైన జీవిత అనుభూతులు మనం పొందేటువంటి వారముగా ఉన్నామా?